బీహార్లో అవినీతి పుట్ట పగిలింది. కట్టల పాము బుసలు కొడుతూ బయటకొచ్చింది. ఒక అవినీతి అధికారి ఇంటిపై రైడ్ చేసిన విజిలెన్స్ అధికారులకు కూడా కళ్ళు బైర్లు కమ్మే రేంజ్లో నోట్ల కట్టలు కనపడ్డాయి. కొండలా దర్శనమిస్తున్న నోట్ల కట్టలు ఎంత లెక్క పెట్టినా తరగనంటున్నాయి. బీహార్లో డీఈఓ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అవినీతి అధికారి ఇంట్లో ఎక్కడ వెతికినా గంటల కొద్దీ గుట్టల కొద్దీ నోట్ల కట్టలు దర్శనమిస్తూనే ఉన్నాయి. అధికారులు ఆ డబ్బు లెక్క పెట్టడానికి ప్రత్యేకంగా మెషిన్స్ ఆర్డర్ పెట్టారంటేనే అయ్యగారు ఏ రేంజ్లో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చు. బెట్టియాలోని జిల్లా విద్యాశాఖ అధికారి నివాసంలో ఈ సోదాలు జరిగాయి. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడంతో డీఈఓ ప్రవీణ్ పై ఫిర్యాదులొచ్చాయి. దీంతో అధికారులు అతగాడి నివాసంపై రైడ్స్ చేశారు. బీహార్లోని బెట్టియా జిల్లాలో విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. బెట్టియా జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న ప్రవీణ్ నివాసంలో విజిలెన్స్ విభాగం దాడులు చేసింది. బీహార్ రాజధాని పాట్నా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ సోదాలు చేపట్టింది. ఇవాళ ఉదయం ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ప్రవీణ్ ఇంట్లోకి రాకపోకల్ని బంద్ చేసిన అధికారులు సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన మెషిన్స్ తో పట్టుబడిన కరెన్సీని లెక్కించారు. ఇక బెట్టియాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న బసంత్ బిహార్ కాలనీలో డీఈఓ ప్రవీణ్ నివాసం ఉంది. అతగాడు గత 3 ఏళ్లుగా బెట్టియాలో పనిచేస్తున్నాడని సమాచారం. ఈ అవినీతి సొమ్ముకు సంబంధించి ప్రవీణ్ ని విజిలెన్స్ టీం విచారిస్తోంది. పోలీస్ బలగాల్ని సంఘటనా స్థలంలో మోహరించారు. డీఈఓ ప్రవీణ్ కి చెందిన ఇతర ఆస్తులపై కూడా విజిలెన్స్ టీం రైడ్ చేయనుంది.